తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిన్న శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. అర్చకులు సామూహిక కుంకుమ పూజ, సువర్ణ పుష్ప పూజ కార్యక్రమాలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. राजप्रियाय नमः। ओम सुकल्पविधाय नमः। ओम नीलनित्यनंदाय नमः। ओम महामते नमः। ओम परनित्यपदाय नमः। ओम पूज्याय रूपाय नमः। ओम विश्ववंद्याय नमः। ओम विश्वज्ञानाय नमः। ओम विशारदाय नमः। ओम अलकादेशाय नमः। ओम पालस्याय नमः। ओम कैलासनिलयाय नमः। पुरुषाय नमः। ओम नाथाय नमः। ओम नित्येश्वराय नमः। ओम धनरक्षाय नमः। ओम अष्टलक्ष्मीश्वराय नमः। ओम मन्यधर कोशलक्ष्मीश्वराय नमः। ओम धनलक्ष्मी नित्यनिवासाय नमः। ओम सर्वसहिताय नमः। ओम सर्वाणि पुराप्राणाय नमः। ओम शान्तवृताय नमः। ओम गन्धर्व ओम राजयोग संयुक्ताय नमः। पूजिताय नमः। ओम राधे नमः। श्री लक्ष्मी कुबेर स्वामिने नमः। హరితాంధ్ర కోసం అడుగు వేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. కడప నగర శివార్లోని యోగి వేమన యూనివర్సిటీలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తొలుత కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అతిథులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఒక్కొక్క ఇంటికి 10 మొక్కలను నాటాలని నిర్దేశించుకుంటే ఆ లక్ష్యాన్ని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఈ రోజు ఏదైతే మన తల్లి పేరుతో చెట్టు ఒక నాటే కార్యక్రమం చేస్తున్నామో అది చేస్తే మనం నిజంగా భారతమాతకి మనం నమస్కారం చేస్తున్నట్టు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టుగా సుజలాం, సుఫలాం, మలయ శీతలాం, సస్యశ్యామలు అన్ని కూడా మనకి సమకూరుతాయి. ఇది మనందరం కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఆలోచించాలి. వాతావరణం యొక్క స్ట్రక్చర్ నిర్మాణం ఏదైతే ఉందో అదంతా కూడా అసమతుల్యంగా తయారవుతుంది. ఆ అసమతుల్యతను, ఆ ఇంబ్యాలెన్స్ ని మనం బ్యాలెన్స్ చేయాలంటే దానికి మన ముందున్న సులువైన మార్గం, ఏకైక మార్గం చెట్లు బాగా నాటండి, వనాలను ప్రోత్సహించండి, వన భోజనాలకు తీసుకుని వెళ్ళండి. పిల్లలకి, ప్రజలకి అందరికీ కూడా వనాల పట్ల ఆసక్తి కలిగే విధంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయండి అని చెప్పారు. నాకు తెలిసి నవంబర్లో మన కార్తీక మాసంలో ఇవన్నీ కూడా మనకు కూడా ఒక మంచి టార్గెట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అంటే పిల్లలకి ఎప్పటి నుంచో మన పర్యావరణం మీద అవగాహన అన్నది మనం కల్పించాలి. ఈ సంవత్సరం అంటే ఈ సీజన్లో 8 లక్షల మొక్కలు ప్లాన్ చేశారు. అంటే ప్రభుత్వం చాలా ఎక్కువ ఇచ్చింది. 8 లక్షల మొక్కలు ఎక్కడెక్కడ నాటుతున్నామో, ఏ ప్రాంతంలో నాటుతున్నామో ఆ ప్రాంతంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఏమేమైతే ఉన్నాయో ఆ స్కూల్ పిల్లలకి ఈ మొక్కలు సంరక్షించే బాధ్యతను కూడా అప్పచెప్తాం. మనం ఈ రోజున మనం ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటే మన భావి తరాల వాళ్ళకి ఒక మంచి పర్యావరణాన్ని మనం అందించిన వాళ్ళవుతాం. ఇంతకుముందు అంటే కొన్ని సంవత్సరాల కింద చెట్లు నరకడానికి కారణాలు వెతుక్కునేవాళ్ళు. ఇప్పుడు చెట్లు నాటడానికి కారణాలు వెతుక్కుంటున్నాం. వెతుక్కోవడం కూడా మంచిది. ప్రతి ఒక్క కారణం తీసుకొని ఈ కారణం ఉంది కాబట్టి చెట్లు నాటాలి అనే పొజిషన్కి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన విధంగా రావాలి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, పిల్లల బర్త్డే ఉంటుంది, బర్త్డే చేస్తుంటాం. ఈరోజు మా కూతురు మీద ఒక చెట్టు నాటుతున్నా అంటే ఇందాక 50 లక్షల చెట్లు నాటాలని టార్గెట్ ఇచ్చారని చెప్తే చెప్పడానికి 50 లక్షల చెట్లు అనుకుంటున్నాం. దాన్ని డివైడ్ చేసుకుంటే ఒక కాన్స్టిట్యున్సీకి 70,000 ఇండ్లు యావరేజ్ గా ఉంటాయి. ఇంటికి 10 చెట్లు టార్గెట్ చేసుకున్నామంటే 10 చెట్లు వేసుకున్నామంటే 7 లక్షల చెట్లు, అట్లా 50 లక్షల చెట్లు హ్యాపీగా వచ్చేసినాయి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా
కోరుకుంటున్నాను కాదు, వేడుకుంటున్నాను. ఎందుకు ఆ కార్యక్రమం పెట్టారంటే ఒక గౌరవం ఇస్తే దాని మీద తల్లిని గుర్తు చేసుకొని కూడా ఒక ఖచ్చితంగా నాటుతారు, దాన్ని పెంచుకుంటారు, వదిలేయకుండా పెంచుతారని చెప్పి ఆ కార్యక్రమం పెట్టి జరిగింది. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళ పేరు మీద, ఎవరి పేరు మీద కూడా చెట్లు నాటచ్చు, దాన్ని సంరక్షించుకోండి, కారణం వెతుక్కోండి. ప్రతిసారి కూడా చెట్టు నాటడానికి నాకు ఏం కారణం కావాలని చూసుకుంటా పోతే పెద్ద పని కాదు. అందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చెప్పి చెట్లు పెంచమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని కమలాపురం కాన్స్టిట్యూన్సీ లో చేసినటువంటి మరొక్కసారి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం జమునా నగర్లో ది ఓల్డ్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో ప్రజానటి జమునా జయంతిని ఘనంగా నిర్వహించారు. తోట సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జమునా నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని జమునా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాధవపట్నం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అనపత్తి చిన్నారి వెంకటరమణ, అనపత్తి భీమన్న, తోట సత్యం, తోట వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు. జమునమ్మ గారికి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మాకు నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి మేమంతా ఈ కాలనీ రావడం జమునమ్మ గారు ఇచ్చినటువంటి భిక్ష. ఆ తల్లి ఇచ్చినటువంటి స్థలంలో జమునా నగర్ అనేటువంటి పేరు పెట్టుకుని ఆ తల్లి పేరుని దీపం పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఆ తల్లి యొక్క పుట్టినరోజు సందర్భంగా జమునా నగర్ నివాసులందరూ తరలి వచ్చి మా తోలుబొమ్మలాట కళాకారుల కమ్యూనిటీ హాల్లో ఈ కళామందిరం నందు జమునమ్మ గారి యొక్క చిత్రపటం ఆవిష్కరింపజేసి ఆమె పేరున దీపం పెట్టుకుని నిరంతరం ఆమె పరమాత్మని దివ్య సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ తోలుబొమ్మలాట కళాకారులందరూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జమునానగర్ నివాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తల్లికి పరిపూర్ణమైనటువంటి భగవస్థానం కలగాలని కోరుకుంటూ నాగపట్నం జమునానగర్లో ది ఓల్డ్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో జమున గారి యొక్క జయంతి కార్యక్రమం తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమక్షంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉన్నంతలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, ఈ జమునా నగరు 82వ సంవత్సరంలో 1982లో ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దీనికి కావాల్సిన కొరతగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాలకవర్గులు సభ్యులు అందరూ కూడా పూనుకొని ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి పరచాలి. ఈ జమునా నగర్కి ముఖ్యంగా వంతెన నిర్మాణం లేదు, అలాగే శ్మశానానికి దారి అనేది కూడా కొరతగా ఉంది. ఈ రెండు మరింత అభివృద్ధి పరిచినట్లయితే ఈ కాలనీకి మరింత వని తెచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి పాలకవర్గ సభ్యులు ప్రభుత్వాలు పట్టించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్ళి ఈ యొక్క జమునా నగర్ని మరింత ముందు తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమానికి పూనుకుంటారని చెప్పేసి ఢిల్లీలోని ఉస్మాన్పూర్ ప్రాంతంలో సాయుధ దొంగలు కలకలం సృష్టిస్తున్నారు. ఈ నెల 27న ముగ్గురు యువకులు కలిసి గౌతమ్ విహార్లోని ఇంటికి వెళ్తున్న క్రమంలో స్కూటర్పై వచ్చిన ముగ్గురు సాయుధులు వారిని తుపాకులతో బెదిరించి వారి నుంచి బ్యాగ్తో పాటు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ దోచుకెళ్లారు. ఘటనపై యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు, 2 మృతి, 6గురికి గాయాలు. సమన్వయంతో పనిచేసి వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేయండి. అధికారులకు దిశానిర్దేశం చేసిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. రామోజీరావుకు క్లీన్ చిట్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. విశాఖలోని గాజువాకలో 10 కోట్ల చిట్టి సొమ్ముతో ఓ వ్యక్తి పరారీ. గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.